జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుంద జ్యువెలర్స్ కొత్తపేట. శానొద్దులకు కేసీఆర్ సార్ గొంతినిపించేసరికి నల్గొండ సభ దద్దరిల్లిపోయింది. తెలంగాణ డెవలప్మెంట్ ను, సర్కారు తీరును, సీఎం మంత్రుల పనితీరును ఎండగట్టిండు. స్పీచ్ అందుకునుడుతోనే తెలంగాణకు అన్యాయం జరిగితే ఊకునేది లేదని హెచ్చరికతో షురు చేసిండు. నేనింతగా మీకోసం పాటుపడుతుంటే మీరేమో పాలిచ్చే భార్యను అమ్ముకొని దున్నపోతుని తీసుకొచ్చిండ్రు అన్నాడు. నాకు చేతనైనా కాకపోయినా నా కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస దాకా కూడా పులిలాగా లేచి కొట్లాడతా తప్ప పిల్లిలాగా ఉండను. ఎట్టి పరిస్థితులలో 600 ఏ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను. కొట్లాడదాం. నా చివరి కట్టె కాలేదాకా తెలంగాణ కోసమే పనిచేస్తా, కొట్లాడతా. ఈ ప్రభుత్వానికి పైరవీలు తప్ప ప్రజల హక్కుల గురించి చింత లేదని చెప్పిండు. అవసరమైనప్పుడు పోరాటం చేయాలి, సద్దులు కట్టుకోవాలి, పిడికిలు బిగించాలి. ఇగో ఈ మాట చెప్తందుకే ఇంత దూరం వచ్చినా. ఎవరి ప్రభుత్వం శాశ్వతం కాదు, కానీ తెలంగాణ ప్రజల హక్కులు శాశ్వతం. దానికోసం కొట్లాడదాం, అందరూ సిద్ధంగా ఉండాలి అని పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చిండు. కేసీఆర్ ను తిడితే బద్నాం చేస్తే గొప్పలైపోతారా అని ప్రశ్నించిండు. మళ్ళా మనమే వస్తాం, మరిది మనం చక్కగా చేసుకుందాం అని చెప్పి కార్యకర్తలకు హుషారు చేసిండు. సారు మాట్లాడుతుంటే నడిమిట్ల గిట్లనే ఎవరో మైకు సప్పుడు చేస్తే ఏ ఎవడ్రా మళ్ళా సప్పుడు చేయబట్టే, నువ్వు కూడా అక్కడ మంచిగా అయింది అని అందరినీ నవ్విపించిండు. ఇది సబరా నాయనా, అసెంబ్లీ కాదు అని సెటరేసిండు. అంటే నిన్నయాల అసెంబ్లీలోని నడుస్తుంది కదా, అట్లా కాదు ఇది అని చెప్పిండన్నమాట. ప్రజాద్యమాలుంటేనే ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటాయని ప్రజాద్యమాల గురించి జాజ్ చేసిండు. కృష్ణజలాల్ని 9.5 ఏళ్లు కష్టపడి కాపాడితే వాటిని ఎవరికో అప్పజెప్పిండ్రు. ఇది ఎడ్డి తెలంగాణ కాదు, లేచిన తెలంగాణ, టైగర్ తెలంగాణ, ఖబర్దార్ అని హెచ్చరించిండు.